Dear students, now I am going to explain 12th problem in exercise 7.1. Okay, so find the values of y which the distance between the points p2 minus 3 and q10y is 10 units. ఇక్కడ p అనేది ఒక పాయింట్ ఉంది, అది ఎంత అన్నాడు 2 minus 3 and q is 10y అన్నాడు. ఓకే, distance between the points p and q is 10 units. ఇది 10 units అన్నాడు. ఓకేనా, we have to find the values of y. y కి ఉండదగినటువంటి విలువలు ఎంత అంటే ఇక్కడ మనకి రెండు బిందువులు ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ తీసుకున్నట్లయితే గివెన్ పాయింట్స్ ఇచ్చిన బిందువులు. ఓకేనా, సో p is equal to 2, minus 3, అలాగే q is equal to 10, y. So the distance between 2 points, so ఇక్కడ pq is equal to ఎంత ఇచ్చాడు మనకి 10 units అని ఇచ్చాడు. ఓకేనా, సో 10 units are given already given points and రాసాం కదా, no problem. So are given. So let us find the pq value. ఓకేనా, pq is equal to root of, what is the formula? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఈ ఎక్సర్సైజ్ 7.1 లో మొత్తం అన్ని కూడా ఇదే ఫార్ములా మీద బేస్ అయి ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఓకే, నౌ pq ఆల్రెడీ సింపుల్ గానే ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా వేసేస్తున్నాను. రూట్ ఆఫ్ x2 అంటే ఎంత, ఇది y మైనస్ x1, సారీ x2 అంటే ఎంత, ఇది x2 మైనస్ x1 కదా, x2 అంటే 10 అండి, x2 మైనస్ x1 అంటే 2 అన్నమాట, హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ y1 మీన్స్ మైనస్ 3 ఈ మైనస్ ప్లస్ 3 అవుతుంది అనమాట, ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు నౌ అగైన్ డూ ద సింప్లిఫికేషన్. రూట్ ఆఫ్ 10 minus 2 అంటే ఎంతమ్మా 8 స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది, ఎదర ప్లస్ ఏ కాబట్టి బ్రాకెట్ అక్కర్లా. సో a స్క్వేర్ ప్లస్ 2ab b మీన్స్ 3 అనమాట, 2ab ప్లస్ b స్క్వేర్. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 8 స్క్వేర్ మీన్స్ 64 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 3s are 6 కదా, 6y ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ 9 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ యాడ్ చేద్దాం 9 4 13, సో 7 అవుతుంది. ఓకే, 64 9 ఎంతండి 73 అవుతుంది. ఇది pq వాల్యూ. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ pq వాల్యూ ఇచ్చాడు కదా, దేర్ఫోర్ pq is equal to root of y square plus 6y plus 73 is equal to 10. pq వాల్యూ 10 ఇచ్చాడు కదా, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇరువైపులా స్క్వేర్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73 హోల్ స్క్వేర్ is equal to 10 square అవుతుంది. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ స్క్వేర్ ఈజ్ క్యాన్సిల్డ్, దెన్ యూ విల్ గెట్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 100, 10 into 10 అంటే 100 అవుతుంది. ఓకేనా, సో y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73, బ్రింగ్ దిస్ 100 టు దిస్ సైడ్, మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, y స్క్వేర్ ప్లస్ 6y ఒక ప్లస్ మైనస్ కదా, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 27 వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్ 100 కాబట్టి దీనికి ఉన్న వాల్యూ సింబల్ మైనస్ చేసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫ్యాక్టర్స్ కడతాం. సో మైనస్ 27 అంటే ఎట్లా వస్తుంది, మైనస్ 27 అంటే 9 into 3 గా తీసుకోవచ్చు కదా. సో మనం ఆల్రెడీ చేస్తాం, దీనికి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్ పెడతాం బిగ్ నెంబర్ కి. సో దీనికి మైనస్ ప్లస్ మైనస్ 9 3s are 27 సరిపోయింది. సో ప్లస్ 9 మైనస్ 3 దట్ ఈక్వల్ టు ప్లస్ 6. సో సరిపోయింది కాబట్టి మనం ఈ పేర్ ని తీసుకోవచ్చు 9 into 3 అని. సో ఇప్పుడు రైట్ y స్క్వేర్ ప్లస్ 9y
ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండి. -3y -27 ఈజ్ ఈక్వల్ టు 0. సో y కామన్ తీస్తే ఏమవుతుంది, ఇంకో y ఉంటుంది +9. ఇక్కడ -3 కామన్ తీద్దాం, అప్పుడు y +9 ఉంటుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y +9 కామన్ తీస్తే మనకి ఇక్కడ y ఉంటుంది -3 అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y +9 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ y -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ y +9 is equal to 0, then y is equal to -9 వస్తుంది. If y -3 is equal to 0, then y is equal to 3 అవుతుంది. ఓకేనా, సో the possible values of y, therefore y is equal to -9 or y is equal to 3 అన్నమాట. సో మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, సో ఆ విధంగా చేయటం జరిగింది. Okay, thank you.